అందరికీ నమస్కారం అండి. కథ పేరు రావమ్మ మహాతల్లి. కృష్ణార్పణమస్తు. రాసినవారు డాక్టర్ కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు. చదువుతున్నది పద్మావతి. మా నాన్నతో బస్సు దిగి మా అత్తగారి ఊరు దారి పట్టాం. ఆ ఊళ్ళో మా మామ పెద్ద ఆస్తిపరుడు, ఒక విధంగా జమీందారు. మా నాన్న చెల్లెల్ని ఇచ్చారు. అందుకే సెలవులకి మా మామ కాదు మా అత్త ఊరే అని వస్తుంది. పెత్తనం అంతా ఆమెదే. అలాగని ఆమె గంపగయ్యాలి కాదు, మాట కూడా వినపడదు. చీటికి మాటికి అరుస్తుండే మా మామను, అంత ఆస్తిని, ఊరిని శాసిస్తుంది. అలాగని ఊళ్ళో వాళ్ళని భయపెట్టదు, వేధించదు. ఆమె ముఖం చూస్తేనే చెప్ప బుద్ధి వేయదు. మా నాన్న ఆమె ఒకరినొకరు చూస్తే ఈయన కళ్ళల్లో మతాబులు, ఆమె కళ్ళల్లో ఆనందపు కన్నీరు త్వరపడి కురుస్తాయి. ఎందుకో అర్థం కాక ఆశ్చర్యపోయేవాడిని. వాళ్ళకు ఒక్కడే కొడుకు, వాడి పేరు ఉమ. నేనంటే ప్రాణం. నాతో అయితేనే తిరగటానికి పంపుతారు. ఎక్కువ మందితో కలవనివ్వరు. నాకంటే 1 సంవత్సరం చిన్న. ఊరు చిన్నదే, 5వ క్లాస్ బడి, ఒక రాములవారి గుడి. చాలా కాలం పిల్లలు పుట్టకపోతే మా అత్త అడవిలో కట్టించిన ఈశ్వరుని గుడి. శివాలయం కట్టిన తర్వాత కొడుకు పుట్టాడంట. అందుకే ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారంట. బస్సు దిగి నడుస్తుంటే పరుచుకున్న మెత్తని పచ్చిక, అందులో నుంచి రంగుల పూలు. మధ్యదారిలోకి వచ్చాం. దూరంలో మాకు ఎదురుగా ఉమ పరిగెత్తుకు వచ్చి నిలిచి ఆయాస పడిపోతూ, మామ, మన తెల్లావుకి మగబిడ్డ పుడుతుందంట, రాముడు చెప్పాడు. ఇది తెలుసా నీకు? బట్ల గొర్రె, చుక్కల పొట్టేళ్ళు పెళ్లి చేస్తున్నాయంట. యేసు చెప్పాడు. మన చాకలమ్మి రంగి గుమ్మడి పూలు తెచ్చిస్తానంది. వాళ్ళ ఇంట్లో జామకాయలు ఉన్నాయంట. నువ్వు వస్తే తెస్తానన్నది. నల్ల కోడి పెట్ట, బెరసపుంజు జత, ఎర్రపుంజు తెల్ల పెట్ట రమ్మంటే రాలేదని దాన్ని తరిమి తొక్కింది. అది 10 గుడ్లు పెట్టింది. పిగలేసిన గుడ్లు తొందరలో పిల్లలవుతాయని వాడు చెబుతుంటే అప్పుడే పరిగెత్తుకెళ్ళి వాటిని చూడాలనే ఒకటే తొందర. నీకోసం చూస్తున్నా, చెప్పుకుపోతూనే ఉన్నాడు. నిలవబుద్ధే లేదు. అంతే, నాన్న పిలుస్తున్నా పరుగో పరుగు, దౌడో దౌడు. ఉదయం చీకటి ఉండగానే లేచేసేవాళ్ళం. కల్లాపు చల్లి రంగుల ముగ్గులు వేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఆవులకి, గేదెలకి పాలు పితుకుతుంటే వాటి బిడ్డలు తాగాలని లాక్కుంటూ ఉంటే బాధ అనిపించేది. అయినా అదొక ఆట. ఒక్కోసారి పాలు పితుకుతుండగానే బిడ్డల్ని వదిలేసేవాళ్ళం. దాంతో మా మామ పితుకుతుంటే రంగయ్య ఒక్క అరుపరిచి దూడలను దూరంగా తీసేవాళ్ళు. సాయంకాలం మందలు వస్తుంటే లేచే దుమ్ము వాసన, బిడ్డల కోసం అరుస్తూ పరుగులెత్తే ఆవులు, తల్లుల కోసం అప్పటి వరకు పడుకోనుండే బిడ్డలు ఆతృతతో లేచిపోవాలని పడే తపన చూడటం ఎక్కడో ఉన్నట్లు అనిపించేది. భోగికి కంప తెస్తానన్నాడు సుబ్బన్న. మేము వస్తామన్నాం. ఒప్పుకోలే. సుబ్బన్నను జాగ్రత్తగా చూసుకో, పోకిరి చేష్టలు చేయనివ్వకు అని అత్తామామ బెదిరించి కూడా పంపారు. వయసు జాస్తి అయినా మాతో పరుగులు తీసేవాడు. మమ్మల్ని అదుపు చేయలేక అలసిపోయేవాడు. మేం చెప్పినా చేసేవాడు. ఈ పండగ రోజుల్లో అడవిలో దొరకని వడ్లు అంటూ పడ్లు అంటూ ఉండవు. రేగి, కలే, ఈత పండ్లు కుప్పలు కుప్పలుగా కాస్తుంటాయి. ఇవి పట్నపోళ్లకు చాలా మందికి పేర్లు కూడా తెలియవు. వినే ఉండరు. కలే పండ్లు నల్లగా మాగి చెట్ల నిండా ఉన్నాయి. ఇద్దరం వాటి కోసం పొద తిరిగి కోయటం మొదలుపెట్టాం. సుబ్బన్న అరుస్తూనే ఉన్నాడు, ముళ్ళుంటాయి, పాములుంటాయి అని. లెక్క చేయలే. గుచ్చుకుంటున్నా దూరి కోసుకుంటున్నాం. ఎంత పెద్ద పాము కనిపించినా తరిమి రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళం. సుబ్బన్న నెత్తి నోరు బాదుకునేవాడు. భయం అంటే తెలిసేది కాదు. మాట్లాడుతూనే ఉన్నాం. తాటితేగలు తవ్వించాలని వెలక్కాయలు తెచ్చుకొని బెల్లం వేసుకొని తినాలనుంది మామ. తిందామంటే అమ్మోల్గు దగ్గొస్తుంది, జలుబు చేస్తుంది, తిననివ్వటం లేదు మామ. నీకోసం కాచుకోనున్నా. పాపం అనిపించింది. నేను వస్తే దేవుడు వచ్చినట్టు, జైల్లో నుంచి ఎగిరి దూకి వచ్చినట్లే సంబరపడిపోయేవాడు. మావో, నీకు తెలుసా, పెద్ద ఈతకాయల పండ్లు దారికొచ్చాయంట. ఎక్కడ పోదామంటే పాములు, ఈతముళ్ళు గుచ్చుకుంటే విషం అని నన్ను తిట్టారు మామ. మనం పోయి కోసుకొస్తాంలే, పక్కనే ప్రభాకర్ గాడి ఇల్లుంది కదా, పోదాం అన్నాను పండ్లు కోస్తూనే. వాడేం రాలేదు. అందరికంటే ముందుండేవాడు. జిడ్డులాగా అతుక్కొని మనతోనే పడుకునేవాడు. చదువు నిలిపేశాడా? ఏం మాట్లాడలేదు. చూస్తే ముఖం అదోలా ఉంది. మాట్లాడలేదు. వాడి సంగతి చెప్పలేదేమిరా? ఎందుకో వెనకాడుతున్నట్లు అనిపించింది. పండ్లు కోస్తూ తిరిగి చూశాను. నన్ను చూడలేక పక్కకు తిరిగాడు.
ఈ పిల్లగాడికి రహస్యాలు కూడా ఉన్నాయా? ఏందిరా అడుగుతుంటే చెప్పవు అని కసిరాను. ఏం లేదు మామ, వాడు ఎక్కడికి రావటం లేదు, బడికి కూడా ముగించేశాడంట. ఎందుకు? దగ్గరికి వచ్చి వాళ్ళ అక్క ఎవరితోనూ లేచిపోయిందంట. దాంతో వాళ్ళ నాయన ఊరేసుకొని చచ్చిపోయాడు. అంతే, కనిపించటంలే అన్నాడు. గుండె గుబేలుమంది. లేచిపోయిన దానికి కాదు, వాళ్ళ నాయన చచ్చిపోయినందుకు. ఉండలేక వెంటనే పోదాం పదరా అన్నాను. వద్దు మామ, వాడు పిలిచినా రావటంలే, అమ్మోళ్ళు కూడా పిలవద్దన్నారు. చాలా దిగులుగా ఉంది మామ. నేను అట్టాగే కూర్చుండిపోయాను. పాపం పాపం అనే మాట పదే పదే తెలియకుండానే అంటున్నాను. కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. పోవాలి, చూడాలి అని ఆ రోజంతా దిగులుగానే ఉండిపోయింది. రాత్రి ఉమా నేను ఎవ్వరికీ తెలియకుండా చీకటితో పోవాలనుకున్నాం. అట్లాగే ఉదయాన్నే లేచిపోదామనుకునే లోపల అందరూ లేచేశారు. ఆడోళ్ళు వాకిట చిమ్మి ముగ్గులేయబోతున్నారు. అందుకని పోవటానికి కుదరలే. సందు దొరికితే చాలు పోయి వాడిని చూడాలని ఉంది. ధనుర్మాసం డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు పండుగ నెల. ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజ చేస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడు భూలోకంలో కనిపిస్తానని భగవద్గీతలో చెప్పాడట. అత్తకు భలే భక్తి. మామకి కాఫీ కూడా పూజ అయిన తర్వాతే ఇస్తుంది. మామ అరుగు మీద కూర్చొని సేద్య కాపులు వస్తే ఆ రోజు ఏం చేయాలో చెప్పిన తర్వాత పశువుల దగ్గర పేడ చెత్త ఊడ్చేసి పాలు పితికేసి సర్దిపోస్తే తాగేసి పొలం పనులకు వెళ్ళిపోతారు. దక్షిణాయనం అంటే జూన్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు. అప్పుడు సూర్యభగవానుడు కర్కాటక రాశి మకర రాశిలో ఉంటాడు. ఇందులో ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఉంటాయి. పండ్లు పండేది, తిరిగి వ్యవసాయానికి తయారు కావటం ఉంటాయి. సూర్యుడు కొద్ది కొద్దిగా భూమికి దూరం అవటంతో చలి ఎక్కువ ఉంటుంది. ఉత్తరాయణం వచ్చే ముందు చలి తగ్గిపోతూ వస్తుంది. మహాశివరాత్రితో శివశివ అంటూ పారిపోతుంది. ఆ రోజే శివపార్వతుల పెండ్లి జరిగిందంట. ఎండలు ముదురుతూ వస్తాయి. ఉత్తరాయణం జనవరి 14 నుంచి జూన్ 15 వరకు ఉంటుందంట. ఇంద్రునికి కృతజ్ఞతతో భోగి పండుగ చేస్తారు. ఎందుకంటే వానలు కురిపించటానికి, పంటలు పండటానికి ఆయనే కారణమని నమ్మకం. ఆ రోజే గోదాదేవి రంగనాథస్వామితో కలుసుకుందని, అందుకే భోగి పండుగ అయిందని చెబుతారు. విష్ణు పూజలు ఎక్కువ చేస్తారు. ఇంకో కథ ఏంటంటే వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకాలకు తొక్కేసి సంక్రాంతికి ముందు రోజు భూలోకం వచ్చి ప్రజలను ఆశీర్వదించమని చెప్పాడంట వామనుడు. బలిచక్రవర్తి వస్తాడని సంతోషంతో భోగి మంటలేస్తారట. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తింది ఈ రోజేనంట. నందీశ్వరుడు శాపవశాన భూలోకానికి రైతులకు సహాయపడటానికి వచ్చిన రోజు కూడా ఇదేనంట. భోగిలో కంప, చెత్తా చెదారం వేయకూడదు. ధనుర్మాసంలో పండుగ నెల ప్రతి ఇంట ఆవు పేడ శ్రేష్టం, లేదా గేదె పేడతో ముద్దలు చేసి గుమ్మడి పూలు, తంగేడి పూలు, పలు రకాలైన వాటితో సుందరమైన ముగ్గులతో పెట్టి గౌరీదేవికి పూజ చేస్తారు. సాయంకాలం అవన్నీ ఎత్తి పెరటి గోడలకో చెట్ల మీదనో తట్టి ఎండబెడతారు. వాటితోనే నెయ్యి పోసి మామిడి, వేప, తంగిరేని, ఎండు పుల్లలు వేసి భోగి మంట వేస్తారు. అందులో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ జబ్బులు రాకుండా వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తాయంట. ఉదయాన్నే రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు అంటే గౌరీదేవిని ఆరోగ్యాన్ని, ఆపదలు రాకుండా రక్షణ కోసం పెడతారు. రథం ముగ్గు చాలా ముఖ్యం. భోగి పండ్లు పిల్లలకు ఆశీర్వదిస్తూ పోస్తారు. బొమ్మల కొలువు, గంగిరెద్దులు, హరిదాసులు సందడి చేస్తారు. ఊళ్ళో ఆడపిల్లలు గొబ్బెమ్మను తెచ్చి చుట్టూ చప్పట్లు తడుతూ పాటలు పాడుతూ తినుబండారాల కంటే డబ్బులు ఇస్తే సంతోషపడతారు. రకరకాల పిండి వంటలు గంపలకు చేయిస్తున్న అత్త పని వాళ్ళకు పెడుతుంది. అందరూ భోగి రోజు, కనుమ రోజు కోడి పందాలేస్తారు. అందరికీ అదొక ఆనందం, సంబరం. వాటికి యమగండం. ఎద్దుల పోటీలు, బరువు పోటీలు, కుస్తీ పోటీల కంటే కోడి పందాలు ఇష్టం. మరుసటి రోజు సంక్రాంతి. పవిత్రమైన ఉత్తరాయణం వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుడు గాయపడినా బతుకుండే ఆ దినాలలో ప్రాణం వదిలాడంట. అప్పుడు చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్ళాలని. అంత మంచి కాలం. కొత్త దంపతులు, బంధుమిత్రులు అందరూ ఒక చోట చేరి పిండి వంటలతో, గొబ్బెమ్మల పూజలతో, గంగిరెద్దుల ఆటలతో, హరిదాసు కీర్తనలతో నిండిపోతుంది.
చనిపోయిన పెద్దలకు పప్పు, పాయసం, తినుబండారాలు పెట్టి పిండ ప్రదానాలు సమర్పించి తర్పణాలు వదిలి జ్ఞాపకం చేసుకుంటారు. నవ్వులతో, చతురులతో ఆడుతూ పాడుతూ కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలతో సందడి చేస్తారు. కనుమ పండుగ రోజున మనకు పాడి పంటలకు కారణమైన ఆవులు, గేదెలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి గజ్జెలు కట్టి అలంకరించి పొంగళ్ళు పెట్టి బెల్లం, చెరుకు ఆహారాన్ని ఇచ్చి పూజిస్తారు. కానీ కొంతమంది ఆ మరుసటి రోజు ఏడాది పండగని చేస్తారు. ఆ రోజు ఎంత సంతోషంగా సుఖంగా ఉంటే సంవత్సరం పొడుగునా ఉంటామని అభిప్రాయం. పని వాళ్లకు భోజనాలు పెట్టి గుడ్డలు ఇస్తారు. అవన్నీ మా అత్త పెద్ద పండుగ సంక్రాంతి రోజున పిండి వంటలు, పప్పు, బెల్లం, నిప్పట్లు, నెయ్యి దండిగా పోసి కలిపి అన్నం తింటున్నప్పుడు చెప్పింది. ఆశ్చర్యంగా వింటుండిపోయాం. మనసంతా ప్రభాకర్ మీద ఉంది. సందు చూసుకొని లగెత్తాం. వాళ్ళ ఇండ్లు ఊరికి దూరంగా ఉంటుంది. వెళ్ళేసరికి తలుపు ఓరగా వేస్తుంది. వాళ్ళ ఇంట్లోకి పోవటానికి అడ్డమే లేదు. ఈసారి ఏదో బెరుకు అయినా తొంగి చూశాం. అమ్మ కొడుకు పడుకోనుండారు. వాళ్ళ అమ్మ లేస్తుందేమోనని కర్రపూలతో మెల్లిగా వాడి కాలు గీశాము. చటుక్కున బిత్తరపోతూ లేచి మమ్మల్ని చూసి అదాట్టుగా వచ్చి అబ్బాయ్యా అని వాటేసుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఇంతలో వాళ్ళ అమ్మ లేచి అబ్బాయ్యా, సీనయ్య ఎప్పుడొచ్చినావో, అందరు బాగుండారా అని నవ్వుతూ అడిగింది. ఆశ్చర్యపోయాను. వీడు నిలపకుండా ఏడుస్తుంటే అన్నీ పోగొట్టుకున్న ఆమె ధైర్యంగా మామూలుగా ఉంది. రే ప్రభా, లేరా, ఏంది ఆ అబ్బాయిని పట్టుకొని అతుక్కుపోతావో, లే ఎదవా, ఇదబ్బాయ్యా వీడిదారు. బడికి పోరా అంటే పోనంటాడు, ఆడుకోపోరా అంటే పోడు, తిండి తినరా అంటే తినడు, ఏగలేక చస్తున్నా. నువ్వైనా చెప్పబ్బయ్యా అట్లుండకూడదని, తీసుకుపో బయట, నీ మాట వింటాడు, పోరా అబ్బాయితో కూడా, ఏడ్చింది చాలు గాని పో, గట్టిగా చెప్పింది వాళ్ళమ్మ. నమ్మలేకపోయాను. వాళ్ళమ్మ పంపించటం లేదు కావాలా అనుకుంటుంటే ఇదేమిటి? నేను ఉమా వాణ్ణి వదల్లే. ఎంతసేపు ఏడుస్తూ రానని మొండికేశాడు. నీతో ఇంకా పలకం నువ్వు మా జట్టులో వద్దు, నీతో ఇంక పలకం నువ్వు మా జట్టులో వద్దు అని బెదిరించాం. ఇంకా ఉండావేందిరా పో అని కొడుకుని కసిరింది. చివరి కష్టంగానే కదిలాడు. దారిలో నేను ఉమా వాణ్ణి మామూలు చేయాలని ఎన్నో చెప్పాం, కదల్లేదు. రేపు దామరగుంటకు పోయి పెద్ద తామర పూలు కోసుకొచ్చి పశువుల పండుగ రోజు మెడలో కొమ్ములకు కడదాం. అక్కడి నుంచి తోటకు పోయి తేగలు, ఎలక్కాయలు, పెద్ద ఈతకాయలు తెస్తాం అంటే కొంచెం కదిలాడు. అంత ఇష్టం నేనంటే. ఇంకా మాటల్లో మునిగిపోయాం. నడుస్తున్నాం. దారిలో ఊరి అరుగు. పనిలేక తీరిక ఉన్నవాళ్ళు అక్కడ చేరి పేపర్లో వచ్చిన వార్తలు, రాజకీయాలు, ఆ ఇంటి భాగవతం, ఈ ఇంటిది చెవులు కోసుకుంటారు. పెద్దగా మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూడగానే ప్రభాకర్ అడుగు వెనక్కేశాడు. ఏందిరా అంటే చూపించాడు. చా, వాళ్ళేం చేయర్రా అని లాగాను. భయంగానే తలంచుకొని నడుస్తున్నాడు. వాళ్ళందరూ మాటలు నిలిపి మమ్మల్నే చూస్తున్నారు. నేనెవరో వాళ్ళకు తెలుసు. ఇంతలో ఒక అతను, వాడితో ఎందుకబ్బాయా, చెడి ఇంకా మాట పూర్తి కాలేదు. నీది నువ్వు చూసుకో, నాకు తెలుసు అన్నాను వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ. అది కాదబ్బాయ్యా, చెడిపోయిన వాళ్ళు వాళ్ళ అక్క, ఇక వాళ్ళ అమ్మ అంతే. రాయి జవురుకున్నాడు ప్రభాకర్. పోయ్యా, మాకు తెలవదా, నీ సంగతి చూసుకోపో అంతే. వాడి మీదకు దూకారు అందరూ. వాళ్ళ అమ్మను, అక్కను బండ బూతులు తిడుతూ మాట్లాడుతూ. అంతే, వాడి చేతిలోని రాయి పెరుక్కొని గట్టిగా విసిరి కొట్టా. ఒక అతనికి తల్లో నుంచి రక్తం కారసాగింది. ఇంకేముంది, అందరూ కొట్టడానికి వచ్చారు. కానీ నా మీదకు వచ్చే ధైర్యం లేక వాడి మీద పడ్డారు. వాడికి అడ్డు నిలబడి దెబ్బలు తింటూ ఇంటికి పరిగెత్తాం. వాళ్ళు తరుముకుంటూ వచ్చారు. ఈ గలాబాకు మా మామ వాకిటికి వచ్చాడు. వాళ్ళు చూసి తగ్గి, చూడయ్యా వీళ్ళు నెత్తురు రాయితో వాడిని వదిలిపెట్టకూడదు, కోపంతో రగిలిపోతున్నారు. కొట్టింది నేను కదా, వాడిని అంటాం ఎందుకు అని తిరుక్కున్నాను నేను. రాయి ఇచ్చింది వాడు కదా, తిట్టింది వాడు కదా అందరూ అరిచారు. మేమేదో చెప్పబోతే మమ్మల్ని కసురుకొని ఇంట్లోకి పొమ్మని తోశాడు మా మామ. మా అత్త ఎదురుగా వచ్చి మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికి పోయింది. ఏం చెప్పారో ఏమో, వెళ్ళిపోయారు. లోపలికి వచ్చి పోగిరి పనులు చేశారంటే ఉప్పు పాత్ర వేస్తాను అని గట్టిగా అరిచాడు మామ. వాళ్ళు మాత్రం తప్పుడు మాటలు అమ్మను అక్కను అనొచ్చా? తిరుకున్నాడు. ఉమా ఆశ్చర్యపోయాను. వాడెప్పుడు మామకు ఎదురు చెప్పింది నేను వినలేదు. ముదిగారం అంతా అమ్మ దగ్గరే. అవును కదయ్యా, అసలే వాళ్ళ నాయన చచ్చి పుట్టడి దుఃఖంలో ఉన్నాడు. ఆ గాడిదలకు బుద్ధిలే. చిన్నపిల్లాడిని అంతంత మాటలంటే ఎట్టా? మీరు 4 తగిలించి పంపించి ఉండాల్సింది అంది అత్త. దానికి ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు మామ.
సాయంకాలం వరకు పొద్దే తెలియలా. ఉన్నట్టుండి ప్రభాకర్ ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమిటో తెలియక చెప్పమని 100 సార్లు అడిగాం. నోరు మెదపకుండా ఏడుపు నిలపలేదు. అత్త అడిగింది, మామ అడిగాడు. నోరిప్పకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. కోపం వచ్చి మామ గట్టిగా కసురుకున్నాడు. అంతే, బోరున ఏడుస్తూ మీరెళ్ళిపోతే నన్ను పట్టుకొని కొడతారు, మా అమ్మను చంపేస్తారు అంటూ భయంగా మళ్ళీ ఎత్తుకున్నాడు. నిజమే, వాళ్ళకు దొరికితే అంతే. ఉమా వైపు చూశాను. భయంగా నా వైపు చూస్తున్నాడు. ఇద్దరం కలిసి అత్త మామ వైపు చూశాం. మేము వస్తాం పదా, ఎవరడ్డం వస్తారో అన్నాను మొండిగా నేను. చిరాకు అనిపించినట్టుంది అత్తకు. కానీ వాడు చేసింది తప్పనిపించలేదు. వాళ్ళు అనుండకూడదు, చిన్నబిడ్డ అంది మామను చూస్తూ అత్త. ఏం చేయాలో అర్థం కాక విసుగ్గా ఉన్నాడు మామ. ఎందుకు వాడిని తీసుకొచ్చారు అని నా మీద అరిచాడు మామ. భలే ఉందయ్యా, వాడింట్లో కూర్చొని ఏడుస్తుంటే వదిలేయమంట. ఇక బయట ముఖం కూడా చూపించకూడదా? అక్కడే మగ్గి చావాలా? ఏం తప్పు చేశారు? నోళ్ళుండాయి కదా అని వాగితే వీళ్ళ బాగోతాలు ఇప్పితే తెలుస్తుంది. ఎదవలు పద్ధతిగా బతికినోళ్ళైతే కదా విసురుకుంది అత్త. అంతే, భుజాన తువాలు వేసుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు మామ. అలిగిపోయాడా అని భయంగా అత్తవైపు చూశాను. ఆమె నెమ్మదిగా ఉంది. చాలాసేపటికి మామ మేము కొట్టిన మనిషిని తెచ్చాడు. ఈసారి నేను భయపడ్డాను. ప్రభాకర్ వెళ్ళి మూల దాక్కున్నాడు. ఏమన్నాడ్రా గట్టిగా అరిచాడు మామ. వాడు వణుకుతూ చేతులు కట్టుకొని మెల్లగా వస్తూ, అమ్మనంటే బాధేసిందయ్యా, కొట్టాలని కొట్టలేదు అన్నాడు నా వెనుక దాక్కుంటూ. ఏం రంగయ్య, పిల్లోడి దగ్గర ఏం మాటలు? ఏడ నేర్చుకున్నావు? పాతరే ఇస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆడోళ్ళ గురించి మాట్లాడటం తప్పు. ఎంత బాధపడ్డాడు, బతికినంత కాలం గుర్తుంటాయి. తీసుకుపోయి ఇంటికాడ దింపేసిరా. ఇదిగో ఇవి ఆ పిల్లకి ఇవ్వు అంటూ అత్త సంచి తినుబండారాలు ఇచ్చింది. తప్పైపోయిందమ్మా, ఏదో వాగేశా. రా అబ్బాయ్య పోదాం అంటూ ప్రభాకర్ను పిలిచాడు అతను. ఉమా వైపు నా వైపు చూసి అత్తమామల్ని చూశాడు. భయం లేదబ్బయ్యా, ఏం అనుకోబాక, మెమ్మతో చెప్పమాక అంటూ దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచాడు. ముఖాన్ని తుడుచుకుంటూ రేపొస్తాను అబ్బయ్యా, రా మామ పోదాం అని రంగయ్య చేయి పట్టుకొని ముందుకు నడిచాడు. నేను ఉమా గట్టిగా గాలి పీల్చి వదిలి అత్తవైపు మామ వైపు సంతోషంగా చూశాం. మరుసటి రోజు ఉదయాన్నే గుర్తు వచ్చాడు ప్రభాకర్. నాకు చాలా సంతోషం వేసింది. హరిదాసు, తల మీద రాగి చెంబు, నుదుటిన 3 నామాలు, ఒక చేతిలో చిడుతలు, మరో చేతిలో తంబుర. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని స్తుతిస్తూ రామదాసు కీర్తనలు పాడుతూ వచ్చాడు. ఎంతగా ఎగిరామో ఆ పాటకి, తంబూర చిడతల శబ్దానికి. మా అత్త 2 చేటల నిండా బియ్యం, తినుబండారాలు, వంట దినుసులు అన్నీ ప్రభాకర్ చేతికిచ్చి ఇవ్వమంది. హరిదాసులు ఇస్తే తీసుకుంటారంట, అడగరట. వెళుతూ వెనక్కి చూడరు. మనం ఇచ్చింది వాళ్ళు తినరు. భద్రాచలం వెళ్ళి అన్నదానం చేస్తారని అత్త చెప్పింది. హరిలో రంగ హరి కృష్ణార్పణమస్తు అంటూ శుభం శుభం, చిరంజీవ చిరంజీవ అంటూ అందరినీ ఎంతగా ఆశీర్వదించాడో. వాడి సంతోషంతో ఏడవటం ఒక్కటే తక్కువ. పడి పడి మొక్కాడు. అందరి కళ్ళల్లో భోగి సంక్రాంతుల వెలుగు కనిపించింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ హరిదాసు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.